హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఉదయాన్నే ఉదయించే చక్కని సూర్యకిరణాల కోసం మన గార్డెన్లోకి పైకి వచ్చేసాను. పైకి రాగానే ఇలా అందమైన ఆకుకూరలు నాకు ఆహ్వానాన్ని ఇచ్చాయి. అయితే ఈ ఆకుకూరలు కట్ చేసుకుంటూ ఉదయాన్నే సరదాగా మీతో 4 మాటలు మాట్లాడాలని ఈరోజు వీడియో అన్నమాట. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. చూడండి, ఉదయాన్నే సూర్య భగవానుడు ఇప్పుడిప్పుడే ఆకాశంలో నుంచి బయటకు వస్తూ మనందరం ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆశీర్వదిస్తూ ఇప్పుడే బయటకు వస్తున్నట్లు అనిపిస్తుంది కదా. అయితే ఆ స్వామి ఇచ్చే రకరకాల విటమిన్స్ అవి ఫ్రీగా భగవంతుడు ఇస్తుంటే మనం ఎంతమందిని ఆస్వాదిస్తున్నాం వాటన్నింటినీ. తప్పకుండా ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాల మధ్య మనం ఉండడం చాలా అవసరం అండి. మనం మందులతో విటమిన్ డి తెచ్చుకునే కంటే ఇలా ఉదయాన్నే కొద్దిసేపు ఆ సూర్యుని ఎదుట గడపగలిగితే మనందరం ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తామనేది నాదొక చిన్న విన్నపం అన్నమాట. నచ్చినట్లయితే మీరు కూడా ఉదయాన్నే వీలైనంత వరకు సూర్యకిరణాలు మీ ఒంటి మీద పడేలాగా ఉండడానికి ప్రయత్నించండి. అయితే ఈరోజు నేను మా ఇంట్లో ఆకుకూర పప్పు, ఫ్రై వచ్చేసి కాకరకాయ ఫ్రై, బచ్చల కూర, రోటి పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాను. మరి ఇవి చేసుకోవాలంటే నేను మన గార్డెన్లోకి ఉదయాన్నే ఇలా వచ్చేసాను. మీరైతే మార్కెట్కి వెళ్తారు కదా, అలా కాకుండా ఈ ఆనందాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత సంతోషంగా ఉంటుందో. మన ఆకుకూరలు ఇలా చుక్కకూర పప్పు ఎంత అద్భుతంగా వచ్చిందో. ఈ చుక్కకూర, కాకరకాయలు, ఆరోగ్యమైన కాకరకాయలు, ఎటువంటి మందులు కొట్టకుండా ధైర్యంగా వండేసుకుంటానన్నమాట. ఇలాంటి అనుభూతులు చెబితే రావు, ఒకసారి ప్రయత్నించి చూడండి. బచ్చల కూర, నా దగ్గర ఎన్ని బచ్చల కూర రకాలు ఉన్నాయో అది కూడా ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఫస్ట్ నేను చుక్కకూర హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, చుక్కకూర 2-3 టబ్బుల్లో పోసుకున్నామంటే చుక్కకూర హార్వెస్ట్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చండి. ఈ చుక్కకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కదా. అయితే చుక్కకూర పెంచుకోవడం చాలా తేలిక. అంటే చిన్న మనకి పెద్దగా ఉండే టబ్బులే కాదు, ఇట్లా చిన్న టబ్బుల్లో, చిన్న అంటే లెంత్ తక్కువగా ఉన్న 50 రూపీస్ అట్లా టబ్బుల్లో కూడా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఈ చుక్కకూర మనం కట్ చేసుకుంటూ ఉంటే, ఎంత కట్ చేసుకుంటూ ఉంటే అంత బాగా చిగుర్లు వస్తాయి. అయితే ఇది హెల్దీగా పెరగాలంటే ఆకుకూర కదా, చలికాలం పురుగు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. దీనికి మనం ఆ పురుగు సోకక ముందే మనం నీమ్ లిక్విడ్ అంటే నిమ్మ ఆకులు, ఆ కషాయాలన్నీ నేను చేసి చూపిస్తాను ముందు. కాకపోతే ఫస్ట్ మీరు ఇలా కట్ చేసుకోవడం ఇది చూస్తే ఆశపడి స్టార్ట్ చేస్తారని అన్ని హార్వెస్టింగ్ వీడియోలే చూపిస్తున్నాను. కానీ ముందు మీకు ఇలా హార్వెస్టింగే కాకుండా లిక్విడ్స్ ఎలా చేసుకోవాలి, ఎలా కొట్టుకోవాలనేది కూడా నేర్పిస్తాను. ముందైతే మీరు స్టార్ట్ చేసేయండి, సరేనా? అయితే నీమ్ అంటే వేప ఆకులు ఉంటాయి కదండి, వేప ఆకులు మనం దగ్గరలో గుడులు కానీ అట్లా ఏమైనా ఉంటే అక్కడ కూడా గోవులు ఉంటాయండి. గోమాతకి మనం సేవ చేసిన వాళ్ళము, హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాము. అక్కడికి వెళ్ళిపోయి కొంత మనీ ఇస్తే, అంటే గో సంరక్షణ కనుక్కొని ఇవ్వండి. ఇస్తే మనకి గోమూత్రము, గోవు పేడ ఇస్తారు. ఈ వేపాకులు, గోమూత్రం ఇవన్నీ ఒక టబ్బులో, ఒక డ్రమ్ములో పెట్టేసి ఆ లిక్విడ్స్ అలా కొన్ని రోజులు పర్మిట్ చేసేసి
వాటిని లిక్విడ్స్ లాగా ఇచ్చుకుంటే పురుగు అవి ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఇవన్నీ నోటితో చెప్తే అర్థం కాదులేండి. నేను మీకు ముందు ఈ లిక్విడ్స్ ఇవన్నీ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఈరోజైతే ఇంత ఆరోగ్యమైన ఆకుకూర పప్పు, చుక్కకూర పప్పు నేను నా కుటుంబానికి ఇచ్చే గిఫ్ట్. ఇలా కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఒక వారం 10 రోజులకి నీళ్లు తడిస్తూ ఉంటే వెంటనే మళ్ళీ రెండో హార్వెస్టింగ్ వచ్చేస్తాయి. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేయండి చుక్కకూరని. నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి మన కాకరకాయలు. చూడండి ఎంత బాగా వచ్చాయో కాకరకాయలు. చూసారా? ఈ కాకరకాయలని ఇలా కట్ చేసుకొని అలా పోపు వేసుకుంటే ఆరోగ్యంగా ఉండే మరొక కూరని నేను నా కుటుంబానికి ఇచ్చినట్లు అవుతుంది. ఇక్కడ మరొకాయ కూడా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చాయో తెల్ల కాకరకాయలు. ఇది కూడా ఒక 100 రూపీస్ టబ్బులో వేసుకున్నాను నేను. ఇవి కూడా మంచిగా వస్తాయి మనకి టబ్బుల్లో కూడా. వీటిని కూడా ఫస్ట్ ఆకుకూరలు ట్రై చేయండి, సక్సెస్ అయితే ఇలా కూరగాయల్లోకి వెళ్ళండి. కాకరకాయలు కూడా హెల్తీగా మంచిగా వస్తాయి మన టెర్రస్ మీద. ఇది కూడా ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నించి చూడండి. వీటికి సంబంధించి కూడా ముందు నేను ఎలా పెట్టుకోవాలి, ఎలా పాట్ మిక్స్ చేసుకోవాలి, ఏమేం కొట్టుకోవాలనేది ముందు వీడియోలో తప్పకుండా చూపిస్తాను. నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి బచ్చల కూర అండి. బచ్చల కూర రోటి పచ్చడి అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అనమాట. నేను కూడా బచ్చల కూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని నేను ఎక్కువగా పెంచుతూ ఉంటాను కూరల్లో బచ్చల కూర కూడా. అయితే బచ్చల కూరలో చాలా రకాలు ఉన్నాయండి. నా దగ్గర 2 తీగ బచ్చలు ఉన్నాయి. ఇది ఎరుపు తీగ బచ్చలి. అయితే ఈ బచ్చల కూరతో నేను ఒక సంతోషమైన విషయాన్ని చెప్తాను. ఎన్నిసార్లు దాన్ని నేను వీడియోలో తీయాలి అనుకున్నాను కానీ కుదరడం లేదు. ఆఫ్టర్నూన్ టైం అండి, కామ్గా పైకి వచ్చేస్తే ఎంత అద్భుతంగా చాలా పక్షులు వచ్చి ఈ బచ్చలి పండ్లండి చూడండి ఎంత బాగున్నాయో. ఈ బచ్చల పండ్లు తినడానికి ఎన్ని పక్షులు వస్తాయో తెలుసా. నేను వాటి కోసమనే ఇది కట్ చేయకుండా అలానే వదిలేస్తాను. ఎంచక్కా వచ్చి ఈ పండ్లు ఇష్టంగా తింటాయి అన్నమాట. అది చూడడానికి కూడా ఎంత అద్భుతంగానో ఉంటుంది. అయితే ఈరోజు బచ్చల కూర రోటి పచ్చడికి నేను బచ్చల కూర కూడా హార్వెస్ట్ చేస్తాను. అయితే ఇది వచ్చేసి ఎర్ర తీగ బచ్చలి. మరొకటి చూపిస్తాను పదండి. అయితే ఇక్కడ చూడండి, ఇది వచ్చి చెట్టు బచ్చలండి. ఇది తీగలా కాదు, ఇలా టబ్బుల్లో నార్మల్గా చెట్టులా పెరుగుతుందన్నమాట. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. అసలు ఈ కూర మనం పప్పులో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదండి. అసలు చూడండి ఎక్కడ కూడా పురుగు కానీ ఎటువంటి పెస్ట్ కానీ ఏమీ అనిపించట్లేదు. అంటే నేను రోజు సాయంత్రం వచ్చి ఎక్కడైనా పురుగులు అవి కనిపిస్తుంటే వాటిని చంపేస్తుంటాను. అంటే టెర్రస్ గార్డెనింగ్ అంటే చిన్నదే కదండి, మనం వాటిని అలా కూడా నిర్మూలించగలుగుతాం. వస్తాయి నాకు కూడా, పురుగు లేకుండా మనం మందులు లేకుండా పంట అంటేనే ఇలాంటివన్నీ తట్టుకోవాలి. కానీ అవి మనం ఎలా చేస్తే పోతాయి అనేవి కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ముందు వీడియోల్లో ప్రతిదీ చెప్తాలేండి నేను. నెక్స్ట్ వచ్చేసి మరో బచ్చలు చూపిస్తా పదండి. ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ కలర్లో ఉండే తీగ బచ్చలి, మరొక తీగ బచ్చలి. అసలు ఇది ఆకుల వరకే పనిచేస్తాయి, కాడలు గట్టిగా ఉంటాయి ఈ తీగ బచ్చలికి. అయితే అసలు ఇవి కూడా అండి ఎంత బాగా వస్తాయంటే మనం కట్ చేసుకుంటూ ఉంటే ఎంత పెద్ద పెద్ద ఆకులు ఎంత బాగున్నాయో చూడండి. ఇది కూడా చట్నీ చేసుకున్న, చట్నీ అంటే జస్ట్ రోటి పచ్చడి మన పల్లెల్లో చేసుకుంటారు కదా, అద్భుతంగా రోటి పచ్చడికి కానీ పప్పులో వేసుకున్న ఎంత టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఎన్ని మంచి గుణాలు ఉంటాయండి. ఈ ఆకుకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుందని విన్నాను. అయితే ఇవన్నీ మన పిల్లల ఎదుగుదలకి ఆకుకూరలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ బచ్చల్లో వీటిల్లో ఇన్ని రకాలు ఉంటాయని నాకు కూడా ఇలా గార్డెనింగ్ చేసిన తర్వాతే తెలుసండి. మీరు కూడా ఒక్కసారి ఇవన్నీ అనుభూతులు అనుభవించాలంటే తప్పకుండా ఇలా ప్రయత్నించి చూడండి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉదయాన్నే
మనం ఇలా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. బాగుందా? ఇలాంటివి మీరు కూడా ప్రయత్నించండి. మరొక్క బచ్చలు ఉంది, అది కూడా చూసేద్దాం రండి. ఇక్కడ చూసారా, ఇది బెంగళూరు బచ్చలు అంటారు, సిలోన్ బచ్చలు అంటారు, నాకైతే కరెక్ట్గా తెలియదండి. ఇది కూడా బచ్చల్లో ఒక రకం. అసలైతే ఇది కూడా చాలా బంకగా భలే ఉంటుందండి. ఇది కూడా పప్పులో వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, దేనికైనా టొమాటో వేసి మంచి కర్రీ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఎక్కువ వేసి టొమాటో వేసి అసలు కూర చేసుకుంటే ఉంటుందండి, ఎంత బాగుంటుందో. ఇవన్నీ మనం కూరలు అవి కూడా మనకి హెల్తీగా పంట వస్తుంటే రకరకాల కూరలు నేర్చేసుకుంటాం, వాటిని ఎలా ఉపయోగించాలి, వాటి ఔషధ గుణాలు అన్నీ ఇంకా డెప్త్కి వెళ్ళిపోతాం తెలియకుండానే కదా. చూడండి, నాకు ఎన్ని రకాల ఆకుకూరలు హార్వెస్టింగ్కి వస్తున్నాయో చూసారా. ఇంతకన్నా ఏం కావాలబ్బా. ఒక్కసారి మీరు కూడా మీ కుటుంబం కోసం ఆకుకూరలు ముందుగా స్టార్ట్ చేయండి. ఫైనల్గా చూపించే ఆకుకూర కొత్తిమీర. చూడండి, అసలు నేను 50 రూపీస్ 4 టబ్బుల్లో కొత్తిమీర వేశాను. అసలు ఎంత బాగా వచ్చిందంటే, అది కూడా నాటు కొత్తిమీర. నేను ఇలా పక్కగుండా ఉండి వీడియో చేస్తున్నాను కదా, అసలు ఎంత మంచి వాసన వస్తుందంటేనండి అసలు అద్భుతం తెలుసా. హైబ్రిడ్ కొత్తిమీర అలా స్మెల్ రాదండి. అసలు ఇదైతే కొద్దిగా వేసుకున్నా చాలు, అసలు కూర ఎంత టేస్టీగా ఉంటుందో అంత మంచి అరోమా అన్నమాట. అసలు ఇలాంటి సంతోషాలు నేను అనుభవిస్తూ మీకు చెప్తూ నా కుటుంబానికి నేను ఇస్తూ భలే అనిపిస్తుంది. ఒకసారి ఒక లుక్ వేయండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఇక్కడ నేను 4 టబ్బుల్లో ఇలా కొత్తిమీరని వేసుకున్నాను. అది పెద్ద పెద్ద టబ్బులేం కాదండి. చూడండి, 50 రూపీస్ టబ్ అనమాట. ఇవి ఇట్లా బ్లాక్ టబ్స్ 100 రూపీస్వి 50 రూపీస్వి అలా దొరుకుతాయి. ఇవి నాకు తెలిసి ఎక్కడైనా ఇదే కాస్ట్. ఇక వీటికి అలా పేరు 50 రూపీస్ టబ్ 100 రూపీస్ టబ్ అని. అందుకే నేను మీకు ఎప్పుడు చెప్పినా 50 రూపీస్ టబ్ 100 రూపీస్ టబ్ అని చెప్తాను. ఇందులో చూడండి, మీరు అసలు లెక్క కట్టండి, మనం దీనికి ఎంత పెట్టుబడి పెట్టామో. ఈ టబ్ వచ్చి 50 రూపాయలు. ఇందులో మట్టి మనం కొననవసరం లేదు, మేమైతే కొననవసరం లేదు. బహుశా సిటీ వాళ్ళైతే ఎవరితో నేను తెప్పించుకోవాలంటే కొనాల్సి వస్తుందేమో తెలీదు. అది కొంచెం ఎరువు, కొద్దిగా కోకోపీట్, సరే ఇవన్నీ కలిపి ఒక 100 రూపీస్ వేసుకోండి. మట్టి ఇవి ఒక 100. ఈ టబ్బు 50 రూపీస్. అయితే ఇందులో మనం పొందే ఫలం ఈ టబ్బు ఒక్కసారికే రాదు కదండి, 4-5 సంవత్సరాలు ఈజీగా మన్నుతుంది. ఈ 4-5 సంవత్సరాల్లో ఎన్ని హార్వెస్ట్లు ఎంత అద్భుతంగా చేయగలుగుతాం ఆలోచించండి. మీరు అనుకోవచ్చు కొద్దిపాటి దానికి ఎంత పెట్టుబడి అవుతుందని, కానీ అలా ఆలోచించొద్దు డబ్బు రూపంలో. ఒకసారి చూడండి, ఈ కొత్తిమీర అంతా కలిపితే బహుశా మనం బయట కొంటే 100 రూపీస్కి తక్కువైతే రాదని నేను అనుకుంటున్నాను. దానికి మించి మనం ఒక్క మందు కూడా కొట్టలేదు. ఆరోగ్యం, డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఎన్ని వేలు అవుతాయి? డాక్టర్ ఫీజే 300 నుండి 500 వరకు ఉంటుంది, అవునా? తర్వాత మెడిసిన్స్, టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, అవి వీటన్నిటితో పోల్చుకుంటే ఈ కాస్ట్ లెక్క పెట్టుకోండి. అయితే ఈ 50 రూపాయల టబ్బులో ఒక్క ఆకుకూరే పెంచలేదు. ఇలా ఆకుకూర వేసుకొని దాని మధ్యలో ఇలా ఒక మొక్క, దీనిలో టమాటా పెట్టుకున్నాను, దీనిలో కూడా టొమాటో పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఈ కొత్తిమీరలో వంగ పెట్టుకున్నాను. చూసారా, ఇది వంగ మొక్క. మరో దాంట్లో కూడా వంగ మొక్క పెట్టుకున్నాను. అంటే ఇక్కడ మనకి 2 వస్తున్నాయి, ఆకుకూర వస్తుంది, ఇది కట్ చేసుకొని హార్వెస్టింగ్ అయిపోయేలోపు ఈ మొక్క పెరుగుతుంది. ఈ మొక్క కూడా మనం కొద్దిగా పోషకాలు ఇస్తే చూడండి ఎలా అద్భుతంగా మనకి హార్వెస్ట్లు వస్తాయి. ఇది కూడా అలా వేసిన 50 రూపాయల టబ్బేనండి. అందులో వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను కోసుకోగా ఎలా పండిపోతున్నాయి కూడా, ఎలా ముదిరిపోతున్నాయి చూసారా. ఎంత అద్భుతంగా హార్వెస్ట్ చేసుకోవచ్చు.
కాబట్టి ఎవరైనా కూడా ఖర్చు గురించి ఆలోచించిన అవసరం లేదు. మన ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ధైర్యంగా స్టార్ట్ చేసేయచ్చు. మనం పెట్టిన పెట్టుబడికి నష్టం అయితే ఉండదండి. కాకపోతే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మనకి మెలకువలు తెలిసే వరకు మాత్రం కొంచెం అలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ మనకు ఒకసారి స్టార్ట్ చేస్తే తీయాలనిపించదు. హార్వెస్టింగ్ ఏంటి, మొక్కల్లో పని చేయడం ఏంటి, ఇదంతా ఒక మంచి ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనం ఇలా పెంచుకోవడం, ఆరోగ్యంగా మన కుటుంబాన్ని ఉంచుదాము. అలాగే మనం ఏదో ఒక పని కల్పించుకున్నట్టు ఉంటుంది. మన సొంతగా పండించుకుంటే ఒక అద్భుతమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ అనుభూతులన్నీ నాలా మీరు కూడా అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కుటుంబాలు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనండి, ఈ ఆకుకూర కోసమే ఇంత లాంగా అనుకోవద్దు. అనుభవించి చూడండి. ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నచ్చినట్లయితే మరి లైక్ చేస్తారా? ఇది మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తారా? ఆరోగ్యంగా నా కుటుంబంతో పాటు నా స్నేహితులు కూడా ఉండాలనుకునేవారు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. బాయ్ అండి.